గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నేహి వ్లాగ్స్. ఇవాళ అక్క బావ యానివర్సరీ. ఇవాళ డే మేము ఎలా స్పెండ్ చేసామో మీరు ఈ వ్లాగ్లో చూడొచ్చు. నేను లాస్ట్ డిఐఎంఎల్ వ్లాగ్ పోస్ట్ చేసినప్పుడు నేను ముందే పోస్ట్ చేసేసాను. యాక్చువల్లీ నాకు అది స్ట్రైకే అవ్వలేదు. అక్క ప్లాన్ చేసిన సర్ప్రైజ్ కొంచెం స్పాయిల్ అయింది నా వల్ల. బట్ ఇట్స్ ఓకే. ఏం గిఫ్ట్స్ తీసుకున్నామో బావకి తెలియదు కాబట్టి సర్ప్రైజ్ అయ్యాడు. సో సారీ అక్క. ఓకే, ఇవాళ డే మేము ఎలా ప్లాన్ చేసామో మీ బ్లాగ్లో చూసేయండి. నేను మీతో మళ్ళీ కలుస్తాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ రింగ్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సో ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాం అక్క? ఓకే, మంగళగిరి పానకాల స్వామి టెంపుల్ కంటే ఇప్పుడు వెళ్తున్నాము. సో నేను మీకు మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. విజయవాడ నుంచి స్టార్ట్ అయిపోయామండి. ఆన్ ద వే టు మంగళగిరి. అప్రాక్సిమేట్లీ ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది. ఇప్పుడు కనకదుర్గమ్మ వారధి మీద నుంచి వెళ్తున్నామండి. ఇదే కృష్ణా నది, మీరు చూస్తున్నారు కదా. చూడండి ఎలా ఉందో. ఆల్మోస్ట్ వాటర్ అంతా డ్రైడ్ అప్. అక్క వాళ్ళకి బాబు పుట్టి జస్ట్ 2 months అయింది. మా బుడ్డోడి పేరు కుష్విక్ సాయి అండి. వాడితో కలిసి మేము బయటికి వెళ్ళటం ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళటం వాడితో. కానీ వాడు ఆల్రెడీ 2 times గుడికి వెళ్ళొచ్చాడు. కంటిన్యూస్గా గుడికి వెళ్తున్నాడు లాస్ట్ 2 days నుంచి. ఇట్ ఈస్ హిస్ 3rd visit. ఈసారి మంగళగిరి పానకాల స్వామి టెంపుల్కి వెళ్తున్నాడు. శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి విష్ణుమూర్తి అవతారం అండి. ఈ టెంపుల్ మంగళగిరి కొండ మీద ఉంటుంది. మీలో ఎవరైనా ఈ టెంపుల్ని విజిట్ చేయాలి అనుకుంటే మార్నింగ్ 7 AM నుంచి మధ్యాహ్నం 3 PM లోపల ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఈ టెంపుల్ 7 నుంచి 3 వరకే ఓపెన్ ఉంటుంది. ఇప్పుడే వచ్చేసామండి. కొండ ఎంట్రన్స్ ఇది. ఇప్పుడు మనం పైకి కొండ మీదకి ఎక్కాలి. సో లెట్స్ గో. మంగళగిరిలో చీరలు మరియు డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా ఫేమస్ అండి. చాలా బాగుంటాయి. మీరు దూరం నుంచి వస్తుంటే ఒకవేళ ఈ టెంపుల్ని విజిట్ చేయాలి అనుకుంటే అవి కూడా చూసుకొని వెళ్ళండి. చాలా బాగుంటాయి, మీకు నచ్చుతాయి. ఎట్ లాస్ట్ కొండెక్కేసాము. ఇప్పుడు టెంపుల్లోకి వెళ్ళిపోతున్నామండి.
ఈ టెంపుల్‌లో స్పెషాలిటీ ఏంటంటే స్వామివారి విగ్రహం అంటే ఓన్లీ మొహం మాత్రమే ఉంటదండి. అండ్ మౌత్ చాలా వైడ్ ఓపెన్‌గా ఉంటది. అక్కడ పానకం పోస్తారు. ఎంత పానకం పోసినా కూడా తీసుకుంటారంట. అండ్ ఇక్కడ మనం టికెట్ కొనుక్కోవాలి. సో, ఫ్యామిలీకి ఒక టికెట్ తీసుకుంటే మనం మన వార పానకం పూజారి పోస్తారండి. అండ్ తర్వాత మనకు కూడా ఒక బాటిల్‌లో పానకం ఇస్తారు. చాలా బావుంటది. పానకం బెల్లం, మిరియాలు, తులసి ఇవన్నీ వేసి చేస్తారంట. చాలా టేస్టీగా ఉంటది. అండ్ చాలా మంచిది కూడా. గుడి బయట కొండ మీద నుంచి ఈ వ్యూ చూడండి ఎంత బావుందో. సిటీ అంతా చాలా అందంగా కనిపిస్తుంది. మా దర్శనం ఇప్పుడే అయ్యిందండి. బయటికొచ్చేసాము. గుడి లోపలికి ఫోన్ అలౌ చేస్తున్నారు. కానీ నేను ఎలాంటి షూటింగ్ చేయలేదు. మనసారా దేవుడికి దండం పెట్టుకున్నాను. మాకు మరియు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకున్నాను. హాయ్ గైస్, ఇప్పుడే అయిపోయింది దర్శనం. బాగా అయింది దర్శనం. మా బుట్టోడికి మూడోసారి దేవుడి దర్శనం జరుగుతుందన్నమాట. అండ్ ఇప్పుడు మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళిపోతున్నాం లంచ్కి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. హాయ్ గైస్, మా బావ, మా అక్క, మా బుడ్డోడు, మా మమ్మీ. మేము ఇప్పుడు లిటిల్ విలేజ్ రెస్టారెంట్కి వచ్చాం. ఆ తర్వాత నేను మీతో మళ్ళీ కలుస్తాం. బాయ్. ఈ లిటిల్ విలేజ్ రెస్టారెంట్ మంగళగిరిలో ఉందండి. యాంబియన్స్ అయితే చాలా బాగుంది. ఫుడ్ ఈజ్ గుడ్. సూపర్బ్, ఆసమ్ అని చెప్పలేను కానీ ఇట్ ఈస్ గుడ్. ఈ వీడియో అంతట్లోకి మీకు చాలా బాగా నచ్చింది ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి ప్లీజ్ చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని షేర్ చేయండి.
అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ఎన్నో వీడియోస్ చేస్తాను. ఇప్పుడైతే ఫుడ్ ఆర్డర్ చేసేసాం, వెయిటింగ్ ఫర్ ఇట్ అనమాట. ఈ హోటల్లో అన్నీ యూజ్ అండ్ త్రో ప్లేట్స్, స్పూన్స్, ఫోక్స్తో సర్వ్ చేస్తున్నారు. గ్లాసెస్ కూడా ఇవ్వట్లేదు, వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు. కరోనా వల్ల మరి లేకపోతే వీళ్ళు ఫస్ట్ నుంచి ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారో నాకైతే తెలియదు, కానీ నాకు ఈ హ్యాబిట్ చాలా మంచిది అనిపిస్తుంది. ఈ హోటల్ మొత్తంలోకి నాకు బాగా నచ్చింది ఇది, బికాజ్ ఇట్ ఈస్ వెరీ సేఫ్. ఎస్పెషలీ ఇలాంటి సిచ్యువేషన్లో చాలా సేఫ్. ఆల్రెడీ యూజ్ చేసిన ప్లేట్తో తినటం కన్నా మనం తిన్న ప్లేట్ని మనం డిస్పోజ్ చేసేస్తే చాలా సేఫ్ కదా. సో ఐ లైక్ ఇట్ వెరీ మచ్ అనమాట. ఒక సూప్ బౌల్స్ మాత్రమే యూజ్ అండ్ త్రో కాదు, అండ్ దే సర్వింగ్ ప్లేట్స్ యూజ్ అండ్ త్రో కాదు, మిగతావన్నీ యూజ్ అండ్ త్రోనే అండి. సో దిస్ ఇస్ ద రెస్టారెంట్ లుక్ ఫ్రమ్ అవుట్ సైడ్ అనమాట. ఓవరాల్గా అయితే ఐ రియలీ లైక్ దిస్ రెస్టారెంట్ వెరీ మచ్ అండి. ఎవరైనా గుంటూరు, విజయవాడ, మంగళగిరి ఈ దగ్గరలో ఉంటే ఐ విల్ డెఫినెట్లీ సజెస్ట్ పీపుల్ టు సీ దిస్ రెస్టారెంట్ వన్స్. కమ్, ట్రై, ఎంజాయ్. నాకైతే బాగా నచ్చింది. సో గైజ్, ఇప్పుడే మేము లంచ్ అయిపోయింది. ఇది లిటిల్ విలేజ్ రెస్టారెంట్. సో ఇలా ఉంటుంది అనమాట రెస్టారెంట్. బాగుంది లంచ్. హ్యాడ్ ఫన్. నౌ బ్యాక్ టు హోమ్. లాస్ట్ బ్యాక్ టు హోమ్. ఈ బ్లాగ్ని నేను ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. యూ లైక్ మై వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ and subscribe to Sniggy Vlogs and ring the bell icon for more updates.